ప్రస్తుతం విండోస్ పీసీల్లో మోస్ట్ పాపులర్గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ పీసీల్లో విండోస్ 10నే వాడుతున్నారు. విండోస్ 11 ఆల్రెడీ వచ్చినప్పటికీ చాలామంది ఇప్పటికీ విండోస్ 10 మీదే ఆధారపడ్డారు. అయితే ఈ సంబరం ఇక కొద్ది నెలలు మాత్రమే అంటూ మైక్రోసాఫ్ట్ తేల్చేసింది. త్వరపడండి, విండోస్ 11కి మారిపోండి, లేకపోతే కొంప మునిగిపోతోంది అంటోంది. ఇంతకీ విషయం ఏంటి? ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీతో విండోస్ 10కి తాను ఇచ్చే ఫ్రీ సపోర్ట్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తోంది మైక్రోసాఫ్ట్. అంటే ఆ తేదీ తర్వాత ఏమవుతుంది? మీ కంప్యూటర్లో మీరు విండోస్ 10 వాడుతున్నారనుకోండి, ఆ తేదీ తర్వాత ఇక మీ కంప్యూటర్కి మైక్రోసాఫ్ట్ నుంచి సెక్యూరిటీ అప్డేట్లు రావు. మీ ఆపరేటింగ్ సిస్టంలో భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా మైక్రోసాఫ్ట్కి బాధ్యత ఉండదు. సరే, ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఏం బాధ్యత ఉంది అనకండి. మైక్రోసాఫ్ట్ ఇచ్చే అప్డేట్స్ వల్లే ఆపరేటింగ్ సిస్టమ్ సేఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే అప్డేట్స్ ఆగిపోయాయో ఆ క్షణం నుంచి మీ కంప్యూటర్ ఈజీగా సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఈ సంగతి ఇప్పటికే అటాకర్లకి బాగా తెలుసు. మైక్రోసాఫ్ట్ కూడా అప్డేట్స్ ఆపేస్తున్నామంటూ గట్టి ప్రచారం చేసింది. కాబట్టి సైబర్ అటాకర్లంతా ఆ డేట్ తర్వాత విండోస్ 10 మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు వాళ్ళు విండోస్ 10లో ఏదైనా కొత్త లూప్ హోల్ కనుక్కుంటే వాళ్ళు చేసే అటాక్ నుంచి యాంటీవైరస్ కూడా మన సిస్టమ్ని కాపాడలేకపోవచ్చు. మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెరీ సింపుల్ అంటున్నారు. మరేం లేదు, మీరు మీ విండోస్ 10 ఓఎస్ని పక్కన పడేసి మీ పీసీని విండోస్ 11 ఓఎస్కి అప్డేట్ చేసుకోండి, చాలు, మీరు సేఫ్ అయిపోతారు అని చెబుతున్నారు. వాళ్లే అలా చెప్పాక జనం ఇంకేం చేస్తారు? అలర్ట్ అయ్యారు. ఎందుకొచ్చిన గొడవ, విండోస్ 11కి అప్డేట్ అయిపోదాం అని డిసైడ్ కూడా అయ్యారు. విండోస్ 11 లైసెన్స్లు కూడా కొనుక్కోవడం మొదలెట్టారు. మొత్తం మీద యూజర్లందర్నీ విండోస్ 11కి తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ వేసిన ప్లాన్ ఆ విధంగా సక్సెస్ అయిందని చెప్పాలి.